సానుకూల దృక్పథంతో ఓట్లేస్తారనే కాన్సెప్ట్లో ఉన్నారా? ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి బడ్జెట్? అందరికీ నమస్కారం అండి. ముందుగా గౌడన్నకి అదే విధంగా మిగిలిన సభ్యులు ఎవరైతే అందరికీ కూడా నమస్కారం. 100% రానున్న రోజుల్లో 2026లో ఏదైతే బడ్జెట్ సమీకరణలు ఉన్నాయో అది రాజకీయ ఆర్థిక సమీకరణాల మిశ్రమంగా మనం భావించేటువంటి ఆవశ్యకత అయితే ఉంది. 100% దీంట్లో ఏపీ నిధులు కూడా తప్పనిసరిగా ఉంటాయి. ముఖ్యంగా మనం ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలో తెలంగాణ విధానంగా చూసుకునేసరికి గతంలో కూడా తెలంగాణలో కొన్ని ప్రాజెక్ట్స్ అయితే మనం అనుకున్నాం. ఏదైతే ఎయిమ్స్ ఉందో, మెట్రో ఫేజ్ 2 ఉందో, అదే విధంగా ఈ మూసీ రివర్ తాలూకా ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని రైల్వే లైన్లు డంపింగ్ పనుల కోసం అని చెప్పేసి కొన్ని ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ కేంద్రం దాని మీద ఒక కట్టుబడి అయితే గనక ఉంది. అది ఇస్తామనేసి ఉంది. కొన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమన్వయ లోపంతో కొంత ఏదైతే ఆ నిధులు కేటాయింపులో ఉండేటువంటి వ్యవస్థలో కొంచెం భూ సమీకరణ వ్యవస్థలో కానీ అదే విధంగా కొన్ని విధి విధానాల్లో కానీ కొంత లోటుబాట్లు, దాని మీద సరైనటువంటి అసెస్మెంట్స్ లేకపోవడం వల్ల ఈ విధంగా అయితే కనుక నిధులు రావడం అనేది కొంచెం జాగృతి జరిగింది అని చెప్పేసి మనం ఆలోచన చేయొచ్చు. ముఖ్యంగా ఎయిమ్స్ విషయంలో కానీ అదేవిధంగా ఈఎస్ హాస్పిటల్లో కానీ తర్వాత ఏదైతే ఈ యొక్క రైల్వే లైన్ గురించి వీటి మీద అయితే కనుక కొంత అయితే కనుక వెసులుబాటు అయితే ఉంది. అది కూడా ఈ ఇప్పుడు రానున్న ఈ యొక్క బడ్జెట్ లో అది పూర్తిగా యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమీకరణాల దృష్ట్యా అది పూర్తిగా అది ఇస్తారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే కనుక దాని మీద ఆశాజనకంగా అయితే ఉన్నారని చెప్పి మనం భావించవచ్చు. ఇంకా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క ఏపీ 100% ఏపీ రానున్న రోజుల్లో దేశంలోనే ఒక మంచి ఆర్థిక వ్యవస్థలో ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమి ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఆ వ్యవస్థలో ఒక విధి విధానాలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం యొక్క ఏపీ అభివృద్ధి కోసం అనేసి అదేవిధంగా ఈ యొక్క కూటమిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గత కొన్ని సంవత్సరాలుగా వెసులుబాటు అయ్యి వెనకబడినటువంటి పరిస్థితుల్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ కూటమిలో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది. కాబట్టి ఏపీలో ఉండేటువంటి ఆల్రెడీ అమరావతికి కానీ అదేవిధంగా పోర్ట్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ అదేవిధంగా రైల్వే జోన్స్ కానీ అదేవిధంగా ఈ యొక్క వాటర్ ప్రాజెక్ట్స్ గురించి కానీ ఈ యొక్క కొంచెం ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు అయితే గనక ఇవ్వడానికి అయితే గనక కేంద్రం గతంలో కూడా చెప్పడం అనేది జరిగింది. దాని మీద కూడా సుముఖంగా ఉన్నది అని చెప్పేసి మనం ఆలోచన చేసేటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పేసి అనేది మనం చూడొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఏవైతే మౌలిక వసతులు ఉన్నాయో ఈ యొక్క ఆర్థిక అభివృద్ధి ఆర్థిక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క మధ్యతరగతులకి పన్ను రాయితీల విషయంలో కానీ అదేవిధంగా ఈ యొక్క ద్రవ్యోల్బణ ఏదైతే ఉందో దాన్ని నియంత్రించడంలో కానీ ఈ యొక్క ఏదైతే కంట్రోలింగ్ సిస్టమ్ కానీ అభివృద్ధిలో ముఖ్యంగా ఈ యొక్క ఆర్థిక అభివృద్ధిలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మౌలిక వసతులు, రోడ్స్ అండ్ రైల్వేస్, అదేవిధంగా పోర్ట్ కారిడార్స్, అదేవిధంగా రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని గ్రీన్ ఎనర్జీస్, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా స్వదేశీ ఉత్పత్తి వ్యవస్థలో కానీ తర్వాత ఈ యొక్క రైతుల దగ్గరికి వచ్చేసరికి కూడా మనము ఈ పిఎం ప్రైమ్ మినిస్టర్ కిసాన్ అదైతే ఉందో అది కొనసాగింపు చర్యలు ఉన్నాయి. అదేవిధంగా వ్యవసాయంలో కొన్ని కొత్తగా ఉన్నటువంటి మౌలిక వసతులను కొన్ని ఇన్సూరెన్స్లు విధి విధానాల్లో కూడా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలో పొందుపరిచేటటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పని మనం ఆలోచన చేయొచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఈ రైతులకి ఏవైతే సాగునీటి ప్రాజెక్టులో కూడా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా నారా లోకేష్ గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క రైతుల విషయంలో ఒక సాగునీటి ప్రాజెక్టుల మీద ఒక కూలంకుశంగా పరిశీలన చేయడం అనేది జరిగింది. వాళ్ళలో కూడా కొంచెం ఈ యొక్క రైతులకు అభివృద్ధి చెందే విధంగా ఉండేటువంటి ఆవశ్యకతలు కొన్ని బయట చెప్పడం అనేది జరిగింది, కేంద్రంతో మాట్లాడడం అనేది జరిగింది. దాని మీద కూడా కొంత విధి విధానాలపై యొక్క కేంద్ర బడ్జెట్ లో ఉంటుంది అని చెప్పేసి మనం ఆలోచన చేసేటువంటి ఆవశ్యకత ఉంది. అదే ముఖ్యంగా ఇంకా యువత దగ్గరికి వచ్చేసరికి అయితే కనుక ఈ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఈ యొక్క స్టార్టప్స్ ముఖ్యంగా యువతకి కొత్త విధి విధానాల్లో స్టార్టప్స్ ముందుకు తీసుకురావడం కోసం అదేవిధంగా ఉద్యోగాలు సృష్టి అంటే గతంలో కూడా మనం చూసినట్టయితే కనుక గతంలో కొన్ని నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు యొక్క ఆధీనంలో కొన్ని పెట్టుబడులు అయితే కనుక ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి రావడం అనేది జరిగింది. ఆ యొక్క పెట్టుబడుల ఆవశ్యకత అనేది 100% కేంద్రం పరిగణలోకి తీసుకుంటుంది. ఎందుకంటే ఆ పెట్టుబడులు వస్తే దేశ అభివృద్ధికి ముందుకు వెళ్ళేటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి దీనన్నీ కూడా కూలంకుశంగా పరిశీలన చేసి ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇటు తెలంగాణలో కానీ అదేవిధంగా రానున్న రోజుల్లో ఏవైతే మీరు అన్నట్టుగా కొన్ని ఎలక్షన్స్ అయితే ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో కానీ తమిళనాడులో కానీ కేరళలో కానీ వీటన్నిటినీ కూడా సమన్వయపరిచే విధంగా మన యొక్క బడ్జెట్ ఉంటుంది అని చెప్పేసి మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాను. వీటిల్లో పోల్చుకుంటే కొంతవరకు ఆంధ్ర రాష్ట్రానికి కొంత అన్యాయం అనేది జరిగింది కాబట్టి కొంత వెసులుబాటు ఉంది కాబట్టి దాన్ని కొంచెం ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని ఉంది. ఎన్డీఏ కూటమిలో కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో కూడా టీడీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా రాష్ట్ర రాజధాని విషయంలో అమరావతి రాజధాని విషయంలో అది కొంచెం ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఉంది. అమరావతికి కూడా గతంలో కూడా సుమారు 4,200 కోట్లు ఈ యొక్క కేంద్రం ఇవ్వడం ఇంకా మరింత డెవలప్మెంట్ కి కొంత నిధులు అయితే అవసరం ఉంది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి ఈ విధంగా అంటే ఒక మౌలిక వసతులు అభివృద్ధి రంగాలు ఈ యొక్క రాష్ట్ర
రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి సమన్వయంతో కలుపుకొని ఈ యొక్క కేంద్ర బడ్జెట్ మనకి 2026లో ఉండేటువంటి యొక్క కేంద్ర బడ్జెట్ ఉంటుంది అని చెప్పేసి మీకు ముఖంగా నేను తెలియచేయడం అనేది జరుగుతుంది. ఫణీంద్ర గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఓకే, కాంగ్రెస్ నాయకులు రామచంద్ర గారి దగ్గరికి వెళ్తాను. రామచంద్ర గారు నమస్తే అండి. నమస్కారం అండి.